ఇప్పుడు కాయ్ రాజా కాయ్ రౌండ్ లోకి వచ్చేసాము. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మేము సర్వే కండక్ట్ చేసాము. ప్రతి క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ లాక్ చేసాము. టాప్ ఆన్సర్ ఏంటో కనిపెట్టడం గేమ్. మీకు టాప్ ఆన్సర్ తెలిస్తే బజర్ నొక్కండి. అండ్ మీ దగ్గర ఉండేటువంటి డబ్బుల్లోంచి ఎంతైనా మీరు బెట్టింగ్ చేసుకోవచ్చు. కరెక్ట్ అయినట్టయితే మీకు 3 టైమ్స్ వస్తుంది. రాంగ్ అయితే పెట్టిన డబ్బులు పోతాయి. ఒక టీం బెట్టింగ్ చేసినప్పుడు ఇంకొక టీం ఏమో వాళ్ళు చెప్పింది రైట్ ఆ రాంగ్ గా బెట్టింగ్ చేసుకోవచ్చు. సో రైట్ అండ్ రాంగ్ మీద మీరు డబ్బులు పెట్టొచ్చు. మీరు పెట్టిన డబ్బులు డబుల్ వస్తాయి, లేకపోతే పోతాయి. ఓకే, సో 2 టీమ్స్ కి ఆడేటువంటి అవకాశం ఉంటుంది ప్రతిసారి. మదన్ టీం మీ దగ్గర 7 lakhs ఉంది. శశి టీం మీ దగ్గర 4,70,000 ఉంది. ఫస్ట్ క్వశ్చన్, యూత్ ఎటువంటి ముచ్చట్లు పెట్టడంలో బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు? ఫస్ట్ స్టూడెంట్స్ అడుగుతాను నేను, ఎందుకంటే వాళ్ళు యూత్ కాబట్టి. చెప్పండి అమ్మా. పెళ్లి అసలు చేసుకోవాలా చేసుకోవద్దనే డిస్కషన్ లో యూత్ ఎక్కువ చేస్తారు. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అంటే ఇదేనమ్మా. పక్కింటి అంకుల్ ఆఫీస్ కి ఎప్పుడు వస్తారు అనేసి పక్కింటి అమ్మాయి గురించి అని చెప్పబోయి అంకుల్ గురించి అని చెప్తున్నాడండి. ఆంటీ గురించి. ఓకే, ఇక్కడ ఆప్షన్స్ ఏంటంటే యూత్ ఎటువంటి ముచ్చట్లు పెట్టడంలో బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు? ఏ, అందమైన అమ్మాయి లేదా అబ్బాయి గురించి. బి, రిలీజ్ అయిన సినిమాల గురించి. సి, వీకెండ్ పార్టీల గురించి. డి, అఫైర్స్ గురించి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. యూత్ ఎటువంటి ముచ్చట్లు పెట్టడంలో బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు? అందమైన అమ్మాయి లేదా అబ్బాయి గురించి. రిలీజ్ అయిన సినిమాల గురించి. yes చెప్పండి. రిలీజ్ అయిన సినిమాల గురించి. కొన్ని రిలీజెస్ లేట్ అవ్వచ్చు కాబట్టి ఏ ఎక్కువగా. ఏ అంటే అందమైన అమ్మాయి లేదా అబ్బాయి గురించి. ఎంత అమౌంట్ పెడతారు ఏ మీద? 50,000. ఏ ఓకే, వీళ్ళు రైటా రాంగా? రైటే. రైట్ అయితే పెట్టండి. రైట్ మీద 1,00,000. వీళ్ళ ఆన్సర్ రైట్ అని మీరు 1,00,000 పెట్టారు. సరే, అయితే అందమైన అమ్మాయి లేదా అబ్బాయి గురించి కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. వీళ్ళకి 1,50,000 వచ్చింది, మీకు 2,00,000 వచ్చాయి. సో యూత్ ఎక్కువగా ముచ్చట్లు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించేది అందమైన అమ్మాయిలు లేదా అబ్బాయిల గురించి ముచ్చట్లు పెడుతూ ఉంటారన్నమాట. అది. ఇక సెకండ్ క్వశ్చన్, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనకి ఆశ్చర్యంగా కనిపించేవి ఏమిటి? స్టూడెంట్స్, పబ్లిక్ లో లవర్స్ రొమాన్స్ చేసుకున్నప్పుడు. నువ్వెందుకు భయపడుతున్నావు? దగ్గర ఐఫోన్ లో మాట్లాడినప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకు? అతనికి సంపాదన బాగుంది, బిజినెస్ బాగుంది. వాళ్ళ బిజినెస్ బాగుందండి. సరే, ఆప్షన్స్. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనకి ఆశ్చర్యంగా కనిపించేవి ఏమిటి? ఆప్షన్ ఏ, వైన్ షాప్ దగ్గర అమ్మాయిలు. బి, రొమాంటిక్ లవర్స్ ని చూసినప్పుడు. సి, బెగ్గర్స్ ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నప్పుడు. డి, కట్అవుట్స్ పోస్టర్లు చూసినప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనకి ఆశ్చర్యంగా కనిపించేవి ఏమిటి? వైన్ షాప్ దగ్గర అమ్మాయిలు, రొమాంటిక్ లవర్స్ ని చూసినప్పుడు. అండ్ కిరీటి అంటే శశి అండ్ టీం బజర్ కొట్టారు. మా ఆప్షన్ ఏ. పెట్టండి. ఏ మీద మేము 30,000. రాంగ్ అని మాది 500. వీళ్ళు ఆప్షన్ ఏ అంటే వైన్ షాప్ దగ్గర అమ్మాయిలు అని 30,000 పెట్టారు. వాళ్ళ ఆన్సర్ రాంగ్ అని వీళ్ళు 500 పెట్టారు. ఇది కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. మాకు 500 మీ దగ్గర నుంచి వచ్చేసాయి. పెద్ద లాసే. మీరు 30,000 పెట్టారు, మీకు 90,000 వచ్చాయి. ఓకే, కొంచెం ఆట విడుపు కోసం మేము కొన్ని ఫోటోస్ చూపిస్తాము. ఆ ఫోటోని చూసినప్పుడు మీకు ఎలాంటి ఎక్స్ప్రెషన్ వస్తుందో ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలన్నమాట. కిరీటితోనే మొదలెడదాం. చూడండి కిరీటి, ఇది చూస్తే యాదవ్ రాజుకి ఎలాంటి ఎక్స్ప్రెషన్ వస్తుంది? అక్కాగో ఇవేమొద్దు లూడో ఆడదాం. సెకండ్ ఫోటో, ఇది సోనియాకి. సారీ, ఇది సోనియాకి కాదు, సిద్ధుకి.
పెట్టడానికి వచ్చేస్తే ఓహో పెట్టడానికి వచ్చారా చూపించారు అంతే. నాకైతే మంచి సీరియల్ పెట్టాలనిపిస్తుంది. నెక్స్ట్ పిక్చర్ రూపాలక్ష్మికి. రూపాలక్ష్మి గారు ఇది చూస్తే అమ్మో ఆహా అబ్బా పెట్టుకోవాలనిపిస్తుందంట. నాకైతే తాకడ పెట్టాలనిపిస్తుంది. సద్దాం నీకేమనిపిస్తుంది? నాకు ఎవరికైనా చదువుకొని పిల్లలుంటే. ఓకే నెక్స్ట్ పిక్చర్ ఇది సోనియాకి మల్లెపూలు. 120 అనిపిస్తుంది నాకైతే. ఏమనిపిస్తుంది చూస్తే? మంచి స్మెల్ వస్తుంది. చూడు మరి ఎక్స్ప్రెషన్ ఇవ్వు. జలుబు చేసినట్టు ఉందండి, అది మంచి స్మెల్ వచ్చినట్టు లేదు. సరే నీకేమనిపిస్తుంది అది చూస్తే? అలా కాదు ఎవ్వరు అసలు అందరూ దేవుడికి పెట్టాలి పొద్దున్నే. మల్లెపూలు దేవుడికి పెట్టరు గురువు గారు. ఎందుకు పెట్టరు? అంటే నేను ఎక్కడ అయిపోయాను. ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కాదు. సరే నెక్స్ట్ పిక్చర్ ఏమనిపిస్తుంది? ఎత్తుకోవాలనిపిస్తుంది. ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ ఫోటో ఇది ఎవరికి? మీకే మేడం. ఇంటికి వెళ్తే కడగాలనిపిస్తుంది. చాలా చిరాకు వస్తుంది. ఇలా ఉంటుంది అని. ఎందుకంటే వంట చేయడం ఒక ఎత్తు, క్లీనింగ్ ఇంకొక ఎత్తు. ఎంత మేడం హైట్? థర్డ్ క్వశ్చన్. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారైనా సరే చెయ్యాలి అనిపించే కోరిక ఏమిటి? స్టూడెంట్స్ రాజీవ్ కనకాల సార్తో ఒక్కసారి పబ్బుకి వెళ్ళాలని. సుమాకతో డాన్స్ చేయాలని ఒకసారి అనిపిస్తుంది. నీ తీరని కోరికగానే మిగిలిపోతుంది నాయన. సరే మీరు చెప్పండి మీ కోరిక ఏంటి? మీ లైఫ్ లో మీ అంబిషన్స్. కమ్ ఆన్. నాకు మెగాస్టార్ చిరంజీవి గారితో పనిచేయాలని. వావ్ సూపర్. సద్దాం నీ తీరని కోరిక ఏంటి? ఆర్ఫన్ పిల్లలకి, అనాథ పిల్లలకి ఉంటారు కదా, వాళ్ళందరికీ హెల్ప్ చేయాలనేది నా కోరిక. సరే ఆప్షన్స్. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారైనా సరే చెయ్యాలి అనిపించే కోరిక ఏమిటి? ఏ ఫేవరెట్ హీరో లేదా హీరోయిన్ ని కలవాలని, బి ప్రపంచమంతా చుట్టేసి రావాలని, సి భర్త భార్యతో కలిసి సిట్టింగ్ వేయాలని, అండ్ డి 6 ప్యాక్ బాడీ తెచ్చుకోవాలని. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారైనా సరే చెయ్యాలి అనిపించే కోరిక ఏమిటి? ఫేవరెట్ హీరో లేదా హీరోయిన్ ని కలవాలని, ప్రపంచమంతా చుట్టేసి రావాలని. నేను సెట్ చేస్తా కదా 500. నువ్వు అన్ని ఎప్పుడు సెట్టింగ్ అవ్వారాలే. ఆన్సర్ ఏంటో చెప్పు ముందు. 500. ఫేవరెట్ హీరో లేదా హీరోయిన్ ని కలవాలని. 500 ఎక్కువ పెట్టు. సరే 1000 రూపాయలు. 1,00,000. 1,00,000 వాళ్ళది రాంగ్ అని మేము 1,00,000. ఫేవరెట్ హీరో లేదా హీరోయిన్ ని కలవాలని మీరు 1,00,000. 1,00,000 ఫిక్స్. రాంగ్ అని. రాంగ్. ఓకే చూద్దాం ఏది కరెక్ట్. ఏం చెప్పను నిన్నెలా ఆపను ఓ ప్రాణమా నిన్నెలా వదలను. ప్లీజ్ గివ్ మీ ద మనీ. ఇట్స్ రాంగ్ ఆన్సర్. మీరు రాంగ్ ఆన్సర్ అని కరెక్ట్ గా గెస్ చేయడం వల్ల మీ అమౌంట్ డబుల్ అవుతుంది. తీసుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. అబ్బాయిలు ఎలాంటి పరిస్థితుల్లో సిగ్గు లేకుండా నవ్వుతారు? ఆప్షన్ ఏ పేరెంట్స్ తిట్టినప్పుడు, బి పరీక్షలో మళ్ళీ ఫెయిల్ అయినప్పుడు, సి అమ్మాయి చేతిలో ఫూల్ అయినప్పుడు, డి డాక్టర్ చెడు అలవాట్లు తగ్గించమన్నప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అబ్బాయిలు ఎలాంటి పరిస్థితుల్లో సిగ్గు లేకుండా నవ్వుతారు? పేరెంట్స్ తిట్టినప్పుడు, పరీక్షలో మళ్ళీ ఫెయిల్ అయినప్పుడు, చెప్పండి. డి ఆప్షన్ డి అంటే డాక్టర్ చెడు అలవాట్లు తగ్గించమన్నప్పుడు. ఎంత పెడతారు? మొత్తం వద్దు. నీకు ఛార్జీలకి క్యాబ్కి నేను ఇస్తా, టెన్షన్ పడకు. 1,00,000. ఇది రైటా రాంగా? రాంగ్. 50 చాలు.
ఓకే చూద్దాము డాక్టర్ చెడు అలవాట్లు తగ్గించమన్నప్పుడు రైటా రాంగా. రైట్ ఆన్సర్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. డిఏ మొత్తం పెట్టింది నేను. మొత్తం పెట్టాడు. 2 కార్లు వస్తుండే. మీరు పెట్టింది ₹1,00,000, మీ అమౌంట్ 3 times పెరిగింది. ఇలా ఇచ్చేయండి. మీరు పెట్టినటువంటి ఆన్సర్ రాంగ్ అని పెట్టారు.